మీరు చూస్తున్నారు కదా, ఇది గల్లీ కాదు ఢిల్లీ. ఈ ఈవీ కుర్రాడు ఇప్పుడు ఢిల్లీ అయితే వచ్చాడు. తెలుగు వాళ్ళైన మన సంతోష్ రెడ్డి గారు ఈవీ కంపెనీని ఇప్పుడు ఢిల్లీ అయితే తీసుకొచ్చారు వాళ్ళ ఆఫీస్ని. సో ఇక్కడ మన భారతదేశంలోని అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేవి ఇక్కడ దొరకబోతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన ఈవీ దేకో హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నాతో పాటు రండి. మొత్తానికి మన ఢిల్లీ అయితే వచ్చాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన వ్యాప్తి చెందారు మన ఈవీ దేకో ఫౌండర్ సంతోష్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఢిల్లీ. హ్యాపీ సార్. అంటే తెలుగు వాళ్ళు ఢిల్లీ దాకా రావడం అనుకున్న సాధించారు. అంటే చాలా వీడియోస్ లో చెప్పారు, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. లేదు కృష్ణ, యాక్చువల్ గా మనం 2-3 వీడియోస్ లో కూడా అన్నాము. అంటే కస్టమర్స్ కూడా ఏంటంటే క్యూరియాసిటీ ఉంటది. అరే వీళ్ళు అంటున్నారు కానీ ఎక్కడ చూపిస్తలేదని ఎవడో ఒకటి కామెంట్ పెడితేనే ఉంటాడు. బట్ ఇక ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ తోని ఈవీ దేకోని మనం ఎట్లైనా పాన్ ఇండియా ఎక్స్పెన్షన్ చేద్దాం అనుకున్నాము. స్పేర్ పార్ట్స్ మీరే కదా ఊకే సర్వీస్ 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 అని అంటున్నారు. ఇప్పుడైనా ట్రస్ట్ చేయండి అట్ లాస్ట్. నమ్ముతారు. కాకపోతే ఇప్పుడు జనాలు మన ఇండియాలో ఎక్కువగా స్కూటర్లు కొన్నది ఏంటంటే ఓలా, ఏతర్, టీవీఎస్. దానికి సంబంధించి స్పేర్ పార్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇవి ఓలాకి వస్తాయి డిస్క్ ప్యాడ్స్. మీకు ఇంకా కొన్ని స్పేర్ పార్ట్స్ చూపిస్తాను. ఇది ఓలాకి ఇక్కడ రాసి ఉంటుంది, మీకు ఓలా అని కూడా రాసి ఉంటుంది. ఇప్పుడు ఓలా సంబంధించిన మార్కెట్ కన్నా తక్కువ రేట్కి ఇస్తారు మరి. ఆబ్వియస్లీ ఇప్పుడు సింపుల్ లాజిక్ కృష్ణ, ఇప్పుడు మనకు ఒక హీరో ఉంటుంది, హోండాలు ఉంటాయి, యాక్టివాలు ఉంటాయి కదా. షోరూమ్ కంటే కూడా బయట పెట్రోల్ మెకానికల్ దగ్గర చేపించుకుంటా ఉంటారు, బయట స్పేర్ పార్ట్స్ కొంటా ఉంటారు. ఎందుకు పోతారు కస్టమర్ బయటికి? ఇంకా అఫోర్డబుల్ ప్రైసింగ్ అంటే షోరూమ్ మీద కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ గా కూడా సర్వీస్ దొరుకుతుందనే కదా బయటకు పోయేది. సో ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై చేసినాం అనమాట. అది ఓలా కానీ, అది ఏతర్ కానీ, అది ఇంకొక బ్రాండ్ కానీ, ఏ బ్రాండ్ అయినా సరే ఈవీ దేకో స్టోర్స్ కి వస్తే అక్కడ మన దగ్గర క్వాలిటీలో కాంప్రమైజ్ కాము కృష్ణ. మీకు ఇప్పుడు మనం వెహికల్స్ అమ్ముతున్నాం కదా, వెహికల్స్ అమ్మేటప్పుడు మనం ఏం వెహికల్ ని గుద్ది చూపిస్తున్నాం. ఎందుకు గుద్ది చూపిస్తున్నాము? జనాలకు తెలియదు. ప్రైస్ కూడా డ్రాప్ చేస్తలేం మనం. 58,000 అంటే 58,000 అమ్ముతా ఉన్నాము, మంచి క్వాలిటీ ఇస్తా ఉన్నాం. అట్లా ఇలా ఈవీ దేకో అనేది క్వాలిటీని నమ్ముకొని ఉన్నాం. మా దగ్గర కూడా చాలా తప్పులు జరిగినాయి, చాలా సర్వీస్ ఇవ్వలేకపోయినాం. ఎందుకు ఇవ్వలేకపోయినాము అని అంటే మనం అమ్మేదేమో హైదరాబాద్లో, ఇవన్నీ దొరికేది ఢిల్లీలో. ఇన్ టైంలో మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏం ప్రొక్యూర్ చేయాలనేది అసలు తెలియదు. సో ఇవన్నీ టైం బీయింగ్ ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వస్తున్నా కొద్ది ఎక్కడి నుంచి ఏం తేవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వీస్ మీద ఫోకస్ పెట్టాలనేదే. సేల్స్ ఎట్లాగో మనకు ఉన్నాయి, ఓలా స్పేర్ పార్ట్స్ ఇస్తాను. ఈ బ్యాటరీస్ కొన్ని టెక్నికల్వి తప్ప మిగతా మాక్సిమం బేసిక్ నీడ్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. కస్టమర్ కి ఏ స్పేర్ పార్ట్స్ అంటే వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టీల్ గార్డ్స్ కూడా మన దగ్గర ఓలా, ఏతర్, ఐక్యూబ్ అన్ని స్టీల్ గార్డ్స్ ఉన్నాయి, అన్ని డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయి, అన్ని లివర్ సెట్స్ ఉన్నాయి. బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఆ బేసిక్ అన్ని మన దగ్గర. ఇప్పుడు మార్కెట్ చూస్తే ఎక్కువగా 43,000 నుంచి 58,000, మీ ఇంక్లూడింగ్ మీ బండి చూస్తే 58, ఇంకా 65,000 నాన్ రిజిస్టర్డ్ మార్కెట్ బాగా గ్రో అయింది తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళకి ఎక్కువగా మనకి బ్యాటరీస్ కానీ, అంటే గ్రాఫిన్ బ్యాటరీస్ కానీ, లేకపోతే స్పేర్ పార్ట్స్ కానీ, కంట్రోలర్ లాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అవి ఉన్నాయి మన దగ్గర. చూడండి, ఇప్పుడు మీరు అంటున్నారు 40,000 45,000 వెహికల్స్, రేపు ఆ ఇండస్ట్రీ ఏమవుతుందో ఆ ఎఫెక్ట్ కూడా మా మీదనే పడుతుంది. సో ఇప్పుడు మేము ఒకటి డీసీ కన్వర్టర్ అంటే ఏంటి అని అంటే మొత్తం ఆర్న్, స్విచెస్, లైట్స్ ఏది నడవాలన్నా డీసీ కన్వర్టర్ ఉండాలి. అందులో వాడేది చెత్త క్వాలిటీ. ప్రైస్ ఎందుకు తగ్గుతుంది అంటే ఇందుకే తగ్గుతుంది. కస్టమర్లకు కూడా తెలియాలి. అంటే ఒకడు క్వాలిటీతో వర్క్ చేస్తున్నాడు, సిన్సియర్ గా వర్క్ చేస్తున్నాడు అంటే కస్టమర్ కూడా నేను ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఈ ప్రోడక్ట్ ఇస్తున్నా, నువ్వు ఎక్కడైనా టెస్టింగ్ కి పంపిస్తావు. ఇది వాటర్ ప్రూఫ్ డీసీ కన్వర్టర్. ఇది ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ స్విచెస్ ఆరెంజ్ సడన్ గా ఎందుకు పోతాయి అంటే డీసీ కన్వర్టర్ లో వాటర్ పోయినప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది నీళ్ళలోనే పెట్టుకొని వాటి నీళ్ళ బండి ముంచుకొని ఏమైనా చేసుకొని డీసీ కన్వర్టర్ పోతుంది. ఏ ప్రైస్ రేంజ్ లో ఇస్తారు? ఇది చాలా తక్కువ కృష్ణ, ఇది 700 రూపీస్ లో కస్టమర్ కి సర్వీస్ అయిపోతుంది. మార్కెట్ లో ఎంత ఉంటుంది? మార్కెట్ లో ఇప్పుడు 1200 అమ్ముతున్నారు, 1300 అమ్ముతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొకటి అనౌన్స్ కూడా చేయబోతున్నారు. ఫస్ట్ చేస్తే ఇంకా బ్లాస్టింగ్ న్యూస్ తెలుగు ప్రజలకు కూడా ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు సేల్స్ అయిపోయింది, ఇప్పుడు స్పేర్స్ కి వచ్చిన నెక్స్ట్ తెలంగాణ, ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం సర్వీస్ సెంటర్స్ పెడుతున్నాను, ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్స్. అవి ఎట్లుంటాయంటే ఓలాల దగ్గర కూడా అంత ఎక్విప్మెంట్స్ ఉండవు. మన మిషనరీ అంత కాస్ట్లెస్ట్ మిషనరీ పెట్టి సర్వీస్ సెంటర్ జస్ట్ 3 months లో లాంచ్ అయిపోతాం. ఏ బండైనా రానియండి సర్వీస్ ఇస్తాము. అండ్ స్పేర్ పార్ట్స్ విషయంలో మనం వెహికల్స్ విషయంలో ఇప్పటి వరకు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు స్పేర్ పార్ట్స్ విషయంలో కూడా కాంప్రమైజ్, మీరు క్వాలిటీ టెస్ట్ చేయించుకోండి. నాన్ రిజిస్టర్డ్ లో కస్టమర్స్ ఎక్కువ బ్యాటరీస్ అడుగుతున్నారు. గ్రాఫిన్ బ్యాటరీస్ ఇస్తారా? గ్రాఫిన్ ఇస్తాను. మన దగ్గర 15,000 లో విత్ చార్జర్ మొత్తం సెట్ ఇస్తున్నాం. మనం కస్టమర్స్ కూడా చెప్పినాం, మనం వెహికల్ అమ్మేటప్పుడు మా దగ్గర 15,000 సెట్ ఆఫ్ 5 అని చెప్పినాము. మిగిలిన చెప్తాను కొంచెం. ఇది చూడండి, ఇది వాటర్ ప్రూఫ్ కంట్రోలర్, 60 volts కి యూనివర్సల్ కంట్రోలర్ అనమాట. ఇది
ఒక కస్టమర్ కి ఇప్పుడు కొంటున్నారు కదా, వీళ్ళు కస్టమర్ కి తెలియదు ఏంటంటే బండి 48 volts లో కొంటున్నారా 60 volts లో కొంటున్నారా కూడా తెలియకుండా అమ్ముతుంటారు అనమాట. సో ఇది యూనివర్సల్ అనమాట, 48 కి సెట్ అవుతుంది, 60 volts కి సెట్ అవుతుంది. సో కస్టమర్ కంట్రోలర్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది థ్రోటల్. జస్ట్ ఇది నువ్వు చూడు బేసిక్ గా, అంటే నీకు కూడా మామూలుగా మీరు బండ్లు నడుపుతా ఉంటారు కదా, స్విచ్ క్వాలిటీ చూస్తే నువ్వు చెప్పొచ్చు కదా. ఇది ఒకసారి స్విచ్ క్వాలిటీ చూడు, ఆర్డినరీగా ఉందా కొంచెం డీసెంట్ గా ఉందా క్వాలిటీ? ఇది వాటర్ ప్రూఫ్ థ్రోటల్ అనమాట. ఇది వాటర్ పోయినా ఖరాబ్ కాదు. దీనికి మేము ఇప్పుడు స్పేర్ పార్ట్స్ కి ఇండియాలో ఎవరు వారంటీ ఇయ్యాడు కదా, మా దగ్గర ప్రోడక్ట్ కొనుక్కోమను 6 months మేము థ్రోటల్ వారంటీ ఇస్తాం, లేదా 1 year ఇచ్చేద్దాం. పోనీ ఎందుకు ఎక్కడ న్యూ వెహికల్ కూడా ఇవ్వరు. నువ్వు ఇవాళ వెహికల్ కొను 3 days లోనో 5 days లోనో థ్రోటల్. ప్రైస్ అనేది డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేసుకుంటాడు, మనం ప్రొక్యూర్ చేసినాం. బట్ డీసెంట్ ప్రైస్ ఉంటుంది. మార్కెట్ లో 1000 rupees ఉంది అనుకో, ఈవీ జేకోలో 700కే దొరుకుతుంది. మార్కెట్ ప్రైస్ మీద 100% మనది తక్కువ, కానీ క్వాలిటీ కూడా ఉంది కదా. నువ్వు ప్రైస్ దగ్గర సంతోష్ రెడ్డిని అడిగితే నేను ఎప్పుడు కూడా కస్టమర్లకు యాంటీ నేను, ఎందుకంటే అదే అన్న. ఇప్పుడు నేను 2 example అన్న, ఇది నేను 300 రూపాయలకి ఇస్తా కృష్ణ, నువ్వు సంవత్సరంలో 3 సార్లు వేసుకో, ఎంత అవుతుంది కృష్ణ? 900. ఇది నేను 700కి, నువ్వు 3 సంవత్సరాలు కూడా ఖరాబ్ కాదు కృష్ణ. ఇది వాటర్ ప్రూఫ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక్కసారి మంచి అమౌంట్ పెట్టి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇంపార్టెంటా, లేకపోతే నేను ఈ థ్రోటల్ మాకు ఢిల్లీలో దొరుకుతాయి కృష్ణ, 250 రూపాయలు కూడా దొరుకుతాయి, అవి తెచ్చేయమంటే చేస్తాను. కానీ ఈ విధంగా పేరు పోతే మాత్రం నీదే రెస్పాన్సిబిలిటీ. ఇది వైరింగ్ హార్నెస్. అంటే ఇప్పుడు ఈ 40,000 వెహికల్స్ 50,000 వెహికల్స్ అన్నావు కదా, అవి చీప్ క్వాలిటీ వైరింగ్ హార్నెస్ ఉంటాయి. అవి ఎప్పుడైనా ఇప్పుడు దాని రిజల్ట్ మీకు జస్ట్ 3-4 months లో కస్టమర్ రివ్యూస్ స్టార్ట్ అయితే మీకు అప్పుడు దాని ధమాకా తెలుస్తుంది. సో ఎందుకైనా మంచిది ఆ కొన్న కన్జ్యూమర్స్ కూడా ఎక్కడ కొన్నా కానీ, నాకు వేరే దగ్గర కొన్నారా నా దగ్గర కొన్నారా నాకేం ఆ కోపం లేదు కన్జ్యూమర్స్ మీద. వైరింగ్ హార్నెస్ ఒక మంచి క్వాలిటీ వైరింగ్ హార్నెస్. ఇది కూడా యూనివర్సల్ అనమాట. మీరు ఏ 45,000 వెహికల్లో ఏ 55,000 వెహికల్లో కూడా ఈ వైరింగ్ వేసుకోవచ్చు. వైరింగ్ హార్నెస్ అంటే ఇది కూడా మీరు మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్, తక్కువ 110%. తక్కువ అంటే నేను మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా. తక్కువ అంటే ఈ విధంగా తక్కువ రాకపోవచ్చు. బయట 500 రూపాయలు అమ్మితే నేను 700 రూపాయలు అమ్ముతా. అది ఇది ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది, వాడు 10 సార్లు కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కామన్ గా ఉండే స్పేర్ పార్ట్స్ ఏమున్నాయి మన దగ్గర? అదే చెప్తున్నా కదా, ఇది పెద్దది కదా. వైరింగ్ హార్నెస్ అంటే బండి నడిచేదే దీంతో. ఇంకా నీకు మన దగ్గర ఫైబర్ పార్ట్స్, బేసిక్ ఫైబర్ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ లో మీరు కొన్న 48,000 అన్ని క్వాలిటీ మడ్గడ్స్ ఇంకా మొత్తం ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇప్పుడు అన్ని వెహికల్స్ కి చూడండి, పెయింటింగ్ క్వాలిటీ చూడండి. ఇదేమో మనం చీప్ క్వాలిటీ చూపిస్తున్నామా? చూడ నువ్వే చూడు, నీకు తెలుస్తుంది కదా పెయింటింగ్ క్వాలిటీ. ఇది కూడా గుద్దు లేదన్నా. అంటే మనము చూసింగ్ ఆ ప్రోడక్ట్, కస్టమర్లకు ప్రైస్ అంటే ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ చూసింగ్ ఆ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏదో మనం అమ్మినమా తెచ్చినాం. ఇప్పుడు ఇది మోటార్ ఉంది చూడండి, ఒక్కసారి రిమ్ చూడండి, రిమ్ క్వాలిటీ. అంటే మీకు జనరల్ ఐడియా ఉంటుంది కదా, మీరు అంటే టెస్ట్ చేయొచ్చు కదా క్వాలిటీ పట్టుకుంటే ఇది నిజంగా డీసెంట్ క్వాలిటీ ఉందా లేదా తెలుస్తుంది. ఇది చూడండి మోటార్స్, ఈ మోటార్ చూడండి. మన మోటార్ కంపారిజన్ ఈ మోటార్ క్వాలిటీ మార్కెట్ లో ఇవ్వను, నేను ఈ విధంగా వదిలేసుకుంటాను కాదు. ఈ క్వాలిటీ ఆఫ్ వైర్ చూడండి, మీకు ఐడియా ఉంటుంది. ఇది ఎంత? 5,000 వాట్. ఇది 1000 watts. ఇంకోటి ఇది అది 1200 watts, 12 inches మోటార్. అది ఇది 1200 watts. మొత్తం ఇంకా అన్ని రేటింగ్స్ ఇస్తారు మోటార్స్, అన్ని ఇస్తాం. మీ కస్టమర్ కి 2000 watts వరకు కూడా డ్రమ్ బ్రేక్స్ ఇంకా ఉన్నాయి కృష్ణ. ఇవి మోటార్ వైర్స్, మోటార్ నుంచి వైర్ కనెక్టర్ అయితే కదా, వైర్ కనెక్టర్స్ అన్నమాట. ఇవి కోన్సెట్స్ కృష్ణ. ఏంటంటే బేరింగ్స్ ఉంటాయి కదా, ఈ మన రోడ్లు ఎట్లుంటే తెలుసు కదా, ఆ రోడ్లకి ఏమైతాయి అంటే బండి ఎప్పుడైనా గుంతలో పడ్డప్పుడు ఆ ఫారెక్ లో బేరింగ్స్ పోతాయి అన్నమాట. సో అవన్నీ ఇప్పుడు అంటే మనం 45,000 అయితే నార్మల్ రేటింగ్ వస్తాయి అన్నమాట. సో కస్టమర్కి ఎప్పటికైనా అది కొంచెం బాడీకి ఎఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు పోయినప్పుడు కస్టమర్ సర్వీస్కి వచ్చినప్పుడు మనం ఒరిజినల్, ఇవి ఒరిజినల్ అనమాట. ఇది 100% ఒరిజినల్. దీనివల్ల కస్టమర్కి ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ కూడా రావన్నమాట. సో ఈ ఒరిజినల్ కాన్సెప్ట్సే మనం వాడుతూ ఉన్నాము. ఈ షాక్ అబ్జర్వర్స్ ఇవి ఇండియా, ఇది హెవీగా ఉంటాయి. కస్టమర్స్ కూడా ఏంటంటే వన్ టైం ఒక్కసారి డబ్బులు పెట్టి ఇప్పుడు ఏదైతే తక్కువ క్వాలిటీ వెహికల్ ని కూడా మనము సర్వీస్ లో మంచి క్వాలిటీ వెహికల్ ని తయారు చేయొచ్చు. అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫైబర్ పార్ట్స్ అయితే అన్ని మోడల్స్ కి సంబంధించిన ఫైబర్ పార్ట్స్ ఉన్నాయి. ఇది మోటార్ వైర్ అనుకోండి. ఇంకా ఇవన్నీ లోడర్ కి సంబంధించిన
ఇవన్నీ థ్రోటల్స్, లివర్ సెట్స్, ఇవన్నీ థ్రోటల్స్, ఇవి బల్బ్స్, ఇవి ఆరన్స్. సో మాక్సిమం ఇవన్నీ ఉంటాయి. ఇవి డిస్క్ ప్యాడ్స్, డిస్క్ ప్యాడ్స్, ఈ ఓలాకి సంబంధించిన డిస్క్ ప్యాడ్స్. సో అన్ని ఆల్మోస్ట్ మన దగ్గర లేదు అంటే ఏది లేదు. ఇవైతే మోటార్స్, డ్రమ్స్ అన్నీ ఉన్నాయి. అన్ని క్వాలిటీ మాత్రమే ఉన్నాయి. అంటే మీరు చూసారు. నాకు ఒక డౌట్ ఇప్పుడు, మరి మీరు ఇప్పుడు తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టారు, మన తెలుగు వాళ్ళు కొనుక్కోవాలంటే ఢిల్లీ రాలేరు కదా? అవును, ఢిల్లీ రాలేరు, కానీ గల్లీలో ఉన్న మన షోరూమ్ లోకి రావచ్చు. గల్లీలలో మన షోరూమ్ లో అయితే ఉన్నాయి కదా. ఎక్కడ ఇప్పుడు ఉప్పలు ఉన్నాయి, ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా. ఏపీ తెలంగాణలో ఇక్కడి నుంచి మనకు తెలంగాణకు సప్లై అవుతుంది. ఇక్కడ స్టోర్ పెట్టడానికి మేజర్ ఎజెండా ఏంటంటే, మన స్టోర్ ఉందంటో మా టీం అంతా ఇక్కడ కూర్చొని ఇండస్ట్రీకి ఏమేమి కావాలా, స్పేర్ పార్ట్స్, ఏ క్వాలిటీ చెకింగ్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ప్రొక్యూర్ చేస్తారు. ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఇక్కడ నుంచి ఏపీ తెలంగాణకి పుష్ చేస్తుంటది అనమాట. సో కస్టమర్స్ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మేము ఇది హబ్బు. ఇప్పుడు ఈవీ దేకోలో అమ్మే బండ్లు కాకుండా ఇండియాలో ఏ బండి ఉన్నా, నేను అదే అంటున్నాను. ఇప్పుడు కస్టమర్లు 45,000 50,000 వెహికల్ కొనుక్కున్న వాటికి కూడా రేపు వాళ్ళు సఫరర్సే కదా. ఆ బండిని కూడా మనం క్వాలిటీ చేద్దాం. ఎట్లా చేద్దాము? సర్వీస్ లో మార్చుకుందాం. సర్వీస్ పోయినప్పుడు, పార్ట్స్ పోయినప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ వేస్తే ఫ్యూచర్ లో ఆ బండ్లు కూడా క్వాలిటీ బండ్లు అయిపోయి. డీలర్షిప్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తారు. అవును, ఇప్పుడు స్పేర్ పార్ట్స్ కూడా ఇస్తారు అలాగే. అవును, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము. సర్వీస్ సెంటర్ లో స్పేర్ పార్ట్స్ అంటే మన ఉద్దేశం ఒకటే చైతన్య. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఇండియాలో 70 లక్షలు 80 లక్షలకు ఒక ఫ్రాంచైజీ దొరికేది. మనం 10 లక్షల ఫ్రాంచైజీ చేసినాం. ఇప్పుడు 3 lakhs లోనే మనం స్పేర్ పార్ట్స్ హబ్ ఇస్తున్నాం అన్నమాట, ప్రతి డిస్టిక్ కి, మండల్ కి. సో చిన్న చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఈ బిజినెస్ లకు రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు హోటల్ ఫుడ్ పెట్టినావు అనుకో, ఇవాళ వండితే పొద్దున రాత్రికి ఖరాబ్ అవుతుంది, రాత్రి వండితే పొద్దున ఖరాబ్ అవుతుంది. ఇది నువ్వు 3 లక్షలు తీసుకొని స్టాక్ పెట్టినావు అనుకో, ఏదో స్టాక్ రూపంలోనే ఉంటుంది, లేదంటే క్యాష్ రూపంలో. సేల్ అయితే క్యాష్ రూపంలో వస్తుంది, లేదంటే స్టాక్ రూపంలో ఉంటుంది అనమాట. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే 3 లక్షలు పెట్టినా 100 రూపీస్ కూడా లాస్ అవ్వట్లేదు. సో చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కి స్పేస్ ప్రతి దానికి వారంటీ ఇస్తున్నారు, 100% ఇస్తున్నాను. నేను అదే అంటున్నా కదా, అప్పుడే కదా ఇప్పుడు కస్టమర్ ను మనం మీ దగ్గర నుంచి మీరు వెహికల్ స్పేర్ పార్ట్ తీసుకున్న పర్సన్ ఏమైనా స్పేర్ పార్ట్ డ్యామేజ్ వస్తే ఇతని ఎంత టైంలో వాళ్ళకి రీప్లేస్ చేస్తారు. అదే నేను అంటున్నా. ఇప్పుడు థ్రోటల్ ఉంది, 6 months నేను వారంటీ ఇస్తున్నా. అవునన్నా, ఇప్పుడు మీ దగ్గర స్పేర్ పార్ట్స్ కి ఒక డీలర్స్ కి ఇస్తా అంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు పార్ట్స్. అలా ప్రాబ్లం వచ్చింది ఏదో, అది మీ రిప్లేస్ చేసేస్తాం కదా. వాళ్ళ దగ్గర ఉన్న స్పేర్ పార్ట్స్ ఇమ్మీడియట్ కస్టమర్ కి ఇచ్చేస్తారు. కస్టమర్ కి ఢిల్లీ దాకా వచ్చి మళ్ళీ నువ్వు పోయేది ఉండదు. ఇవాళ నువ్వు ఈ పార్ట్ కొన్నావు కృష్ణ, రేపు పోయింది అనుకో, నువ్వు నెక్స్ట్ వచ్చి ఆ ఎక్కడైతే కొన్నావో అక్కడ కొత్త తీసుకొని వెళ్ళిపో. ఆ డీలర్ హెడేక్ నా నుంచి రిప్లేస్ చేసుకోవడం. ఆ డీలర్ హెడేక్, డీలర్ మాత్రం ఇమ్మీడియట్ గా కస్టమర్ కి కొత్తది ఇచ్చేసారు. అది. సో మీరు ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అన్ని వెహికల్స్ కి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్పేర్ పార్ట్స్ ఇస్తున్నారు. సర్వీస్ సెంటర్స్ కూడా నెక్స్ట్ 3 months లో లాంచ్ చేయబోతున్నాం. మనం చెప్పినామంటే చేస్తాం. స్పేర్ పార్ట్స్ ఢిల్లీలో పెడుతున్నాం, మనం పెట్టినాము. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కి స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సర్వీస్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ కృష్ణ. ఇది మన ఈవీ దేకో ఫౌండర్ సంతోష్ శ్రేష్ఠ్ గారు మొత్తానికి అనుకున్నట్టుగానే మన గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చారు. అండ్ దేశ చరిత్రలోనే తెలుగు షాప్ ఫస్ట్ షాప్ ఇది, ఇండియా చరిత్రలో. ఇప్పటివరకు ఇండియాలో ఢిల్లీలో తెలుగు షాప్ లేదు. ఇదైతే నాకు ప్రౌడ్ మూమెంట్ కృష్ణ, మన తెలుగు వాళ్ళకి కూడా ప్రౌడ్ మూమెంట్. సో ఈ ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే స్పేర్ పార్ట్స్ సంబంధించిన డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో వాడు అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పోయినట్లయితే మీ ఓనర్షిప్ వీడియో మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.